దీక్ష మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కూల్చేవారు కూడా ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు రోడ్డుకి ఎక్కేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నరేంద్ర మోడీ గారేమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం. మేము నిర్మాణాలు చేపట్టే ప్రభుత్వం మాది, నిర్మాణాలు కూల్చివేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా తెలంగాణ సమాజం రిక్వెస్ట్ చేస్తున్నారు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉంటుంది కదా, వాళ్ళు వస్తే కూల్చివేతలో నెంబర్ 1 ఇది. తెలంగాణ రాష్ట్రం కూల్చివేతలో నెంబర్ 1. ఆ గిన్నీస్ బుక్ రికార్డ్ అయినాక ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూల్చివేతల ముఖ్యమంత్రిగా సన్మానం చేయాలి. ఆయనకు సపరేట్ అవార్డు ఇవ్వాలి. కూల్చివేతల అవార్డు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలి. అరే ప్రజలు గింత ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా పేరుతో కూల్సివి, మూసి పేరుతో కూల్సివి, భూదాన్ పేరుతో కూల్సివి, మళ్ళీ ఇవాళ ఇంకోటి కూల్సివి, గుళ్ళు కూల్చబడుతుంది, ఇల్లు కూల్చబడుతుంది. ఇప్పుడు శారదాపీఠం కూల్చారు. అటుపక్కన మైనింగ్ బిజినెస్ వస్తున్నది, మైనింగ్ దాని పక్కన అది కూల్చారు. ఇటు పక్కన వక్ బోర్డు ఉన్నది, అది కూల్చారు. కానీ శారదాపీఠం మాత్రం కూల్చేస్తారు. వాళ్ళు కొనుక్కున్నది అది. అటుపక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర మైనింగ్ దందా వస్తుంది, అది దాని జోలికి కోరు. ఇటుపక్కన వక్ బోర్డు భూమి దాని జోలికి కోరు. శారదాపీఠం మాత్రం కూల్చేస్తారు. దేవాలయాలు కూర్చున్నారు, దేవాలయాలు దాడులు జరుగుతున్నాయి, ఇల్లు కూరుస్తున్నారు, పేదోళ్ళు ఏడుస్తున్నారు. పాపం వట్టేన పోదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళు ఏడుస్తున్నారంటే ఎంత వ్యంగ్యంగా నవ్వుకుంటా, బా ఏం రాక్షసాన్ని పోతుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. గ్రేట్ నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏం టెన్షన్ లేదని పాపం ఒక కష్టపడి అప్పో సప్పో చేసి ఒక్క రేకుల షెడ్ వేసుకున్న వ్యక్తే గల గుండె వలిగేటట్టు ఏడుస్తాడు, బాధపడతాడు. దానికి ఒక గృహప్రవేశం చేస్తాడు. ఆ కట్టుకున్నది ఫస్ట్ పునాది పోసాక సంతోషం, కొంచెం గ్రౌండ్ లెవెల్ లేచాక సంతోషం, అబ్బా నా ఇల్లు కట్టుకుంటున్నా. గోడలు వెనక క్యూరియస్, అబ్బా సంతోషం గోడలు లేచినాయి. స్లాబ్ వెనక అబ్బా ఒక ఇల్లు నిర్మించుకున్నా. గృహప్రవేశం చేసే రోజు ఏడుస్తారు ఆనంద బాష్పాలతోని. ఆ ఇల్లు నిర్మాణం చేపట్టినటువంటి యజమాని కళ్ళ నిలుస్తాయి. బా కష్టపడి అప్పో సప్పో చేసి బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకున్న ఒక కళ నెరవేరిందని చెప్పి ఆయన ఆనంద బాష్పాలు వస్తాయి. వాళ్ళ ఇల్లు కూల్చడానికి నీకు చేత రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నావు? కేసీఆర్ ప్రభుత్వం గిట్నే కూల్చింది, కూల్స్తే ఏమన్నావు? అధికారులు అనుమతి తీసుకొని ఇంటి కట్టుకున్నారు. చేతి వచ్చి ఎట్లా కూల్చావన్నాడు. నువ్వు ఎట్లా కూల్స్తున్నావు? ఇవాళ పేదోళ్ళ ఇల్లు ఎట్లా కూల్చింది? చేతి ఎట్లా వస్తున్నాయి నీకు? కానీ ఈ కూల్చివేతల ప్రభుత్వం మీద ప్రజలు చాలా సీరియస్ గా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన విధానం మార్చుకోవాలి, ఆ రాక్షసానందం పొందే విధానాన్ని మార్చుకోవాలి. ఇల్లు కట్టుకున్న వాళ్లకు బాధ తెలుసు, పేదలో ఇల్లు కూర్చోడం ఏంది. అలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మరి అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సోయలేదు. ఇంకా కొంతమంది మంత్రులు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోర్టు ఆర్డర్ ఉంది, ఆ కోర్టు ఆర్డర్ ఉంది. మరి ఎన్నికల ముందు చెప్పనుంటారు మీరు, మేము ఇల్లు కూల్చేస్తామని చెప్తే మీకు ఒక సీటు రాకపోతుండే. మీకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి అందరూ వ్యతిరేకమే. రైతులు వ్యతిరేకమే, ఉద్యోగ వర్గాలు వ్యతిరేకమే, యువత వ్యతిరేకమే, మహిళలు వ్యతిరేకమే, తాతమ్మలు అమ్మమ్మలు వ్యతిరేకమే, విద్యార్థులు వ్యతిరేకమే, పేదోళ్లు వ్యతిరేకమే. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పూర్తి వ్యతిరేకత ఉంది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఏంటంటే ఈ ఒక్కసారి రైతు బంధు వేద్దాం, ఈ ఒక్కసారి రైతు భరోసా వేద్దాం, ఇక మలేషియా లేదు. ఇక కేబినెట్ లో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడలో చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఇస్తాను చెప్పని. నిన్న జరిగిన కేబినెట్ లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలే? ఇంటర్నల్ మంత్రుల లక్ష్యంలో ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రైతు భరోసా గురించి కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలే?
కేబినెట్ లో చర్చించారు. ఇప్పుడు మంత్రుల మిషన్ మాడతారు. నేను రైతాంగానికి అప్పీల్ చేస్తున్నా, ఈ ఒక్కసారే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడానికి ఈ ఒక్కసారి వేస్తాడు. ఇక మళ్ళీ అడిగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పండి. రిపోర్టులు పోతాయి, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ముఖ్యమంత్రి గారిని తిరగబడతారు. ఇవాళ రైతు భరోసా ఇవ్వకపోవడం వలన రైతులు ఇబ్బంది పెట్టడం వల్లనే ఇవాళ మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓడిపోయినాం. ఇప్పటికైనా రైతు భరోసా రెగ్యులర్ గా ఇవ్వండి అని చెప్పి ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తేవాలంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఇలా రైతు భరోసా వేసి మా తాకిడి తట్టుకోలేక మా భయానికి రైతు భరోసా వేస్తే వేయాలి. వేసినా కూడా మీరు ఓటేకండి. ఈ ఒక్కసారి వేస్తారు మళ్ళీ మీరు ఓడగొడితే మేము కూడా బయటకు ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది, మేము రైతు భరోసా నుంచి కొట్లాడము కాబట్టి గెలిచిందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి భయపడి రైతు భరోసా ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం తిరగబడతారు. రైతు భరోసా ఇవ్వకపోవడం వల్లనే సరిగా వేయకపోవడం వల్లనే రైతు తిరగబడ్డారని చెప్పి ఒక గుణపాఠం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బరిదగించింది. అలా మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తాం, గ్రామ పంచాయతీలను గెలుస్తాం. మీరు 2500 ఇవ్వకుండా ఓట్లేసిర్రు, రైతు భరోసా ఇవ్వకుండా ఓట్లేసారని చెప్పి ఇవాళ మితిమీరి ఇవాళ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ మాయమాటలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా మీరు ముందుకు వస్తే 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆలోచించే అవకాశం ఉందని అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఆ మావోయిజంకి అనుగుణంగా వాళ్ళ చట్టాన్ని ఒక రాజ్యాంగం రూపొందించుకున్నారు. వాళ్ళు సపరేట్ వాళ్ళ ఆలోచన. దాన్ని తీసుకుపోయి చెత్తబుట్లో పడేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యానికి కనుక అనుగుణంగా ఎవరు పార్టీ పెట్టినా కూడా మంచిదే. ఒకరు పార్టీ పెడతాంటే ఒకరు అడ్డుకునేటువంటి ఆలోచన మూర్ఖత్వ ఆలోచన. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ప్రజల గురించి మంచి ఆలోచించి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే దానికి ఎలాంటి మాకైతే అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు చెప్పడానికి ఆన్సర్ చెప్పని చెప్పారు. మరి వాళ్ళ రిపోర్ట్లా విద్యాశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి నియమించాలని రాశారా? మరి ఇది ఏ దేశం చెప్తుంది? ఏ దేశం చెప్తుంది? ఇక్కడ స్కూల్ బిల్డింగ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, నీళ్లు లేవు. గురుకులాల స్కూళ్లలో రోజుకో ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి విదేశాలకు చెప్పలేవచ్చు. వీళ్ళు ఏం చెప్పినాడు పోయి మరి బ్రహ్మాండంగా ఉంది, మాకు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, స్కూల్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిరవచ్చు వీళ్ళు వాళ్ళ దేశాలకు పోయి. మరి ఫిన్లాండ్ దేశం పోయినా పోవాలి వీళ్ళు పోయి. పోతే అలా విద్యా ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లకు జీతాలు ఎక్కువ, ఆదర్శవంతమైన విద్య అందిస్తున్న దేశంగా పేరుగాంచింది. అది ఓలేవచ్చు వీళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘం నాయకులను ఎందుకు విస్మరించారు వీళ్ళు? ఈడ ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు విస్మరించారు? గీడ ఏదట గాడపోయి మాట తెలుసుకుంటారట వీళ్ళు. లేదా పుండోకారు అయితే మందోకారు పెట్టినట్టున్నారు. సమస్య గీడుంటే ఆ దేశం ఏం చేస్తారు వీళ్ళు? దేనికోసం బడ్జెట్ పెంచాలి?